ఈ పాలకొల్లు పట్టణంలో ఇతర ప్రాంతాల నుండి ఎవరు వచ్చి సభలు నిర్వహించలేదండి? గతంలో నిర్వహించారు. వాస్తవంగా ఎవరు సత్యవాక్యం చెప్పడానికి వచ్చినా పాలకొల్లు పట్టణం మండలాలు కానీ ఈ చుట్టుపక్కల నరసాపురం డివిజన్ ఉన్న వారందరూ కూడా ప్రేమతో వారిని ఆహ్వానించారు. అంటే మీ మాటల్లో ఒకటి ఎక్కువ కనబడుతుందండి, ఎవరు వచ్చి సత్యవాక్యము ప్రకటించిన అనే మాట అంటున్నారు. అంటే సత్యవాక్యం అంటే మీ దృష్టిలో అంటే ఇక్కడున్న దైవజనులందరూ వివిధ డినామినేషన్లకు సంబంధించిన వారు. ఒక్కొక్క డినామినేషన్కి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంది. వీరిలోనే భిన్నాభిప్రాయాలు ఉండకుండా ఉండవు. మరి అలాంటి సత్యవాక్యం అనే పదం అంటున్నారు, దాని అర్థం ఏంటి? సత్యవాక్యం మన ఉద్దేశం క్రీస్తు ప్రభు ద్వారా అప్పగించబడినటువంటి అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరితులై చెప్పినటువంటి వాక్యానుసారమైనటువంటి అపోస్తుల బోధ. ఆ బోధే అందరూ అనుసరించాలి, ప్రపంచమంతా అనుసరించవలసినటువంటి బోధ అది. రకరకాలైనటువంటి మనుషులు వారి చమత్కార సంకల్పన వలన, ఆలోచన వలన, వారి ఉద్దేశాలకు అనుగుణంగా ఆ సత్యవార్తని మార్పు చేసేశారు. కనుకనే పాలకుల్లో ఈ సత్యవాక్యం చెప్పడం రావడానికి ఎవరు వచ్చినా అది ఏ ప్రాంతం వాళ్ళ నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినా ప్రేమతో ఇక్కడ ఉన్నటువంటి సేవకులందరూ ఆ సమావేశాలకు, సభలకు, ఆ బైబిల్ క్లాసుకి సహకరించారు. ఓకే, అంటే మీ మాటల్లో నాకు కనబడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక సంఘ కాపరులు వారిని కలుపుకుని సభలు నిర్వహించారు గతంలో చాలామంది. అప్పుడు స్థానిక సంఘ కాపరుల సమక్షంలోనూ లేదా ఒక సేవకుడు పిలవగా సభలు నిర్వహించినప్పుడు ఎవరికి ఏ అభ్యంతరం లేదు. మరి ఇప్పుడు వాళ్ళకి లేని అభ్యంతరము పోయిన నెలలో అమ్మతేజ అనే ఆయనను మీరు ఎందుకు అడ్డగించారు? ఆయన తైలాభిషేక ఆరాధన, ఆ తైలాభిషేక ఆరాధనతో పాటుగా అందరినీ మేము ఇక్కడికి వస్తున్నాం, మీకు స్వస్థలు లేకపోతే మీకు రకరకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ఆహ్వానించారు. వారి అడ్వర్టైజ్మెంట్ మీరు చూస్తే అమ్మతేజ గారు పాలకొల్లుకు రాకముందు, ఇదిగో మీకు గొప్ప సదావకాశం వస్తుంది, నేను పాలకొల్లుకు వస్తున్నాను, తైలాభిషేకం ఉంది, రమ్మని పిలిచారు. ఓకే, ఇప్పుడు పాలకొల్లులో అమ్మతేజ గారు సభను అడ్డగించుటల్లో ముఖ్యమైన పాత్ర మీ ఒక్కరిదే అంటున్నారు. దీనికి సమాధానం? నరసాపురం డివిజన్లో ఉన్నటువంటి వారందరూ. ఇంకొక మాట యాడ్ చేస్తున్నాను, అంటే మీరే మిగిలిన వారందరిని గిచ్చి వాళ్ళ ప్రేరేపించి మీరే ముందుండి నిలబెట్టారు అన్న మాట వినబడింది. ఎబినేజర్ గారట. ఓకే, ఒకసారి మీతో పలికిస్తాను మీ మాట తర్వాత రైట్ నేను చెప్పాను. అలాగా నేను ఒక్కడనే ఉండే పడమైతే నేను ఒక్కడనే అక్కడ ఆర్గనైజ్ చేయను. మరి మిగిలిన సేవకులందరూ మండలాల నుంచి, ఆచంట మండలం నుంచి, పోడూరు మండలం నుంచి, పాలకొల్లు మండలం నుంచి సేవకులందరూ ఎందుకు ఉన్నారు? వాళ్ళెవరిని నేను పిలవలేదు, వాళ్ళందరూ నన్ను పిలిచారు. ఎందుకంటే ఇలా జరుగుతుంది, ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మనం అడ్డుకోవాలని పిలిచారు, మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు సేవకులందరిని అడుగుతున్నాను, మిమ్మల్ని అందరినీ చూపిస్తాం. అమ్మతేజ గారు సభను అడ్డుకోవడంలో కేవలం ఎబినేజర్ గారి పాత్ర ఆయన ప్రేరేపించడమా, లేదా మీ అందరి యొక్క అనుమతి, లేదా మీ అందరి యొక్క అభిప్రాయం అంటే ఏకాభిప్రాయం ఉందంటారా? అంటే అమ్మతేజ గారు సభను అడ్డుకించడంలో మీ అందరూ కూడా ఏకీభవించారు. ఓకే, చాలా సంతోషం. ఇక రెండవదన్న, ఇస్సాక్ గారని ఈ నెల 5వ తేదీన శుక్రవారం, నెలలో మొదటి శుక్రవారం నిర్వహించే అడబాల గార్డెన్స్ అనుకుంటే అందులో నిర్వహించే చిక్కం ఇస్సాక్ గారును కూడా మీరు అడ్డుకోవటంలో మీ ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఈయన కూడా వాక్యానికి విరుద్ధంగా, అంటే ఆరాధన అనే మాట వాక్యంలో లేఖనాల ప్రకారం చెప్పబడిన మాట ఏంటంటే ఒక ఆదివారం జరిగేది మాత్రమే ఆరాధన. వాక్యానికి విరుద్ధంగా మంగళవారం ఆరాధనే, సోమవారం ఆరాధనే, బుధవారం ఆరాధనే, గురువారం ఆరాధనే, శుక్రవారం ఆ ఆరాధన ఎలాగా? అభిషేక తైల ఆరాధన, ప్రార్థనా శక్తి అభిషేక తైల ఆరాధన అని చెప్పడం జరుగుతుంది. అలాగే అక్కడికి వచ్చే వారందరినీ ప్రవచనాలు ప్రవచించడం, లేకపోతే వాళ్ళని
స్వస్థతలనే ప్రలోభాలకు గురి చేయటం అనేటువంటిది జరుగుతుంది. కొద్ది కాలంగా దీనిపైన స్థానికంగా ఉన్నటువంటి సేవకులందరూ కూడా కసరత్తు చేశారు, విషయాలను కనుక్కున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ నడిపించే వారితో మాట్లాడ్డా కూడా 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. కానీ వారు ఎవరు కూడా అవకాశం కలిగించలేదు, అవకాశం ఏర్పాటు చేయలేదు. ఓకే అన్న, అయితే ఒక మాట మీరే మాట్లాడతారు, ఇంకెవరికి మాట్లాడతారా? నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? ఒకసారి మైక్ తీసుకోండి, ఎవరొకరు తీసుకోండి, ఒక్కొక్కరు మాట్లాడదురు. కానీ ఇంతకుముందు గత 4 ఏళ్ళుగా ఇస్సాక్ గారి సభ పాలకొల్లో జరుగుతుందని ఆయన అంటున్నారు. నిజమేనంటారా? నిజమే కదండి. అయితే ఇన్నాళ్ళు అతని సభను అడ్డుకోని వారు అమ్మతేజ గారు వచ్చి నన్ను మాత్రమే ఆపారు, వాళ్ళని ఆపలేదు, వీళ్ళని ఆపలేదు అని ఆయన అన్నందుకు ఇస్సాక్ గారు సభను అడ్డగించారని ఒక మాట ఉంది. ఏమంటారు అయ్యగారు? మీ పేరు చెప్పండి అయ్యగారు. నా పేరు రత్నరాజు, రాపాక రత్నరాజు. అది నిజం కాదండి. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మీటింగ్స్ ఇక్కడ ఏర్పాటు చేసి అడబాల గార్డెన్స్లో ప్లాన్ చేసుకున్నారో అప్పటి నుంచి కూడా అడబాల గార్డెన్ ఓనర్ గారిని ఒకసారి కలిసాము. ఇలా చేయటం మంచిది కాదండి, మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్నాం. ఆయన పెద్ద దాన్ని పట్టించుకోలేదు. వీరితో మాట్లాడదామని అనుకున్నాం. వీరు కూడా మాకు ఎవరండి, చిక్కం ఇస్సాక్ గారు మాకు కూడా అందుబాటులో ఎక్కడ కూడా దొరకలేదు. దొరకపోయేసరికి అలాగ డిలే అయింది. 2-3 సార్లు వెళ్ళాం, అక్కడ ఫంక్షన్ దగ్గర హాల్ దగ్గరికి వెళ్ళాం, ఆయన కలుసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ కలుసుకోవడానికి మాట్లాడడానికి వీలు కాలేదు, తిరిగి వచ్చేసాం అన్నమాట. ఓకే, అంటే ఇంతకు ముందు కూడా మీరు ఆయనను ఆపాలని చూస్తారు కానీ కుదరలేదు. ఆయనతో మాట్లాడదాం, ఇలా చేయటం మంచిది కాదని చెప్దామని వెళ్ళాము. ఆయన మాకు అసలు అవకాశమే లేదు. గారు సభను ఆపడంతో ఒక ఉద్యమ రూపం వచ్చింది కనుక నెక్స్ట్ ఆ విధంగా లేదు. అమ్మతేజ గారిది కాదు, ఫస్ట్ నుంచి కూడా పాలకొల్లులో ఎవరు మన సతీష్ కుమార్ గారు ఎప్పుడైతే మేము ఆయన డిజిటల్ స్క్రీన్ పెట్టారో అప్పటి నుంచే పాలకుల్లో ఒక రకమైన ఉత్తేజం వచ్చింది. ఎందుకు అని అంటే అది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమని, సేవకుడు ఖచ్చితంగా అక్కడ కొంతకాలం అక్కడ ఉండి పరిచయం చేసి ఒక్కొక్క ఆత్మను రక్షించుకుంటూ సంఘాన్ని కట్టాలి. కానీ ఎవరో ఒక స్టేజ్ కింద ఒక తెర మీద ఎక్కడి నుంచో చెప్పేస్తే అది సంఘం అవ్వదు అనే ఉద్దేశంతో మేము ఆ రోజు సతీష్ కుమార్ గారిని అడ్డగించాం. అప్పుడే ఈ యొక్క యాంటీ డిజిటల్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయింది. పాలకొల్లో కానీ మరే ప్రాంతంలో కానీ ఇలా దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా కనుక ఎక్కడైనా జరిగితే ఆ విషయంలో మనం వెళ్ళి అడ్డుకోవాలని మేము అనుకున్నాం. ఆ తర్వాత ఈయన జరిగింది, ఎవరు మన చిక్కం ఇస్సాక్ గారు జరిగింది అంతే. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎవరు రాలేదు. ఓకే అండి, అయితే మరొక మాట, ఇక్కడ చిక్కం ఇస్సాక్ గారి యొక్క సభను ఆపగలిగారా? ఎవరన్నా మైక్ తీసుకోండి. మైక్ అంటే జరిగిందని అంటున్నారు ఆయన. అంటే ఆయన లైవ్లో మాట్లాడుతూ పాలకొల్లులో సభను అడ్డగించలేకపోయారు, పైగా ఆ ఆలోచన వచ్చింది కూడా కొద్దిమందికి వచ్చింది తప్ప పాలకొల్లు సేవకులు ఎవరికి అలాంటి ఆలోచన లేదు అంటూ ఆయన మాట్లాడారు. దానికి మీరేమంటారు? ఒకసారి మీ పేరుతో ఒకసారి. నా పేరు గోబేరి శాంసన్, పెళ్లి ప్రెసిడెంట్ అండి. మరి 5వ తారీఖు జరిగినటువంటి మరి ఆ ప్రోగ్రాం మేమందరము కూడా శాంతియుత నిరసన మరి తెలపడం జరిగింది. అందరూ కూడా ఫంక్షన్ హాల్లోకి వెళ్ళారు కానీ ఎవరు ఎక్కువ సమయం ఉండలేకపోయారు. మరి ఇస్సాక్ గారు రావడం లేదంటే వెళ్ళిన వారందరూ కూడా వచ్చి మరి సేవకులందరినీ కూడా వివిధమైన దుర్భాషలు మరి నానా విధముగా వారు మాట్లాడడం జరిగిందండి. మేము చివరి సమయం వరకు కూడా మా నినాదాలు మరి శాంతియుతంగా తెలియపరిచాం. వచ్చిన వారు ఎవరిని మేమేం పల్లెత్తి మాట కూడా అనలేదు. కానీ వారు నానా విధాలుగా మమ్మల్ని రకరకాల మాటలుగా వారు హింసించినా ఏం చేసినా కానీ. దుర్భాషలాడింది ఎవరండి? దుర్భాషలాడింది ఎవరు? మిమ్మల్ని సేవకుల్ని? విశ్వాసం ఇస్సాక్ గారిని అభిమానించి వచ్చిన వారు దుర్భాషలాడారు. మాకు తెలిసిన సమాచారం ఏంటంటేనండి, మరి ఈ ప్రాంతంలో ఉన్నవారు కాదు, ఉప్పలగొత్తం నుండి ఒక 200 మంది దీన్ని నిలువరించడానికి సేవకులందరినీ కూడా తిట్టడానికి వచ్చారని మరి మాకు తెలియపరిచారు. మాకు నిన్ననే సమాచారం అందిందండి. వారు అన్యులని, వారికి దేవుని కూడా అంగీకరించలేని వారని, మరి వారు కేవలము మా మీద గొడవకి వచ్చారని మా అందరికీ కూడా నిన్న తెలిసిన సమాచారము. మేము వారందరితోనూ కూడా ఎంత ప్రేమగా మాట్లాడినా కానీ వారు మమ్మల్ని దుర్భాషలు ఆడుతూనే ఉన్నారు.
యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఇలా చేయాలని ఉద్దేశించినప్పుడు ఇదే విధంగా గ్యాదరింగ్ అయింది. ఫాస్టర్స్ అందరూ అన్ని మండలాల నుంచి వచ్చారు. ఇంచుమించుగా 200 మంది ఆ యొక్క తీర్మానాన్ని అంగీకరించి సంతకం పెట్టారు. ఆ సంతకం పెట్టినటువంటి సంతకాలతో ఒక రిప్రజెంటేషన్ రాసి డిస్ట్రిక్ట్ ఎస్పీకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, ఆర్డీఓకి, ఇక లోకల్ పోలీసు అందరికీ కూడా 3వ తారీఖుని 4వ తారీఖుని అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన అడబాల గార్డెన్ ఓనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అందరికి ఇచ్చాం, లోకల్ ఎమ్మెల్యే గారికి అందరికి కూడా తెలియజేస్తామండి. కాబట్టి జనరల్గా మన ఎబెనేజర్ గారు ఒక్కరే చేశారన్నది కాదు, మొత్తం అందరూ సంతకం పెట్టారు. కాకపోతే ఏంటంటే ఒక లీడర్గా ఉండాలి కాబట్టి మేము మాట్లాడాం అంతే. ఆ మాటల్లో ఆయన వాయిస్ పెరిగింది కాబట్టి మన ఎబెనేజర్ గారు అంటున్నారు తప్ప ఇది యునానిమస్గా అందరు వాయిస్ను. తర్వాత అందరూ కూడా సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టిన లెటర్స్ మేము కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎస్పీ గారికి ఇచ్చాం, సిఏ గారికి ఇచ్చాం, ఎస్ఐకి ఇచ్చాం, అడబాల గార్డెన్కి ఇచ్చాం, న్యూస్ పేపర్స్ కూడా ఇచ్చాం. సేమ్ రిప్రజెంటేషన్, ఎక్కడ కూడా మార్చలేదు. ఓకే, మరొక ప్రశ్న.